మీరు ఒక సైడ్ రండి. हमारा है अगर इधर दूर फोटो अंदर सूर्य నువ్వు వెంట ఇద్దరు అట్లే మాట్లాడనా కావాలని తెలంగాణ ఏర్పడాలని తెలంగాణలో ఉన్న అసమానతలు అన్యాయాలు అక్రమాలు విచక్షణ రహితంగా చూసి సాంప్రదాయం పోవాలి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడాలని చెప్పి ఒకే ఒక్కడు ఒక ఉన్నతమైన విద్యలు చదివి తన మేధాశక్తినంతా బడుగు బలైన వర్గాలకు పేదరికం నిర్మూలన గురించి పీడిత వర్గాల యొక్క విముక్తి గురించి ఒక ఉద్యమ నౌకగా మారి తన ఆట పాటను ద్వారా తెలంగాణ అంతటా తిరిగి కాలుకు గజ్జగట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పాటలు పాడి సబండ వర్గాలను చైతన్యవంతం చేసి గత సంవత్సరం వారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషపడి వాళ్ళ నిస్వార్థంగా తన కుటుంబాన్ని కూడా చేరజేయకుండా అప్పుడు గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ నాయకులు ఏ విధంగా అయితే నిస్వార్థంగా ఉన్నారో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినం ఇవాళ గద్దార్ గారి యొక్క మరణించిన రోజు కాబట్టి ఇద్దరు ప్రముఖులు ఇవాళ తెలంగాణ ప్రముఖులు వీళ్ళు అందరూ నిస్వార్థపరులు ఇవాళ స్వార్థంగా అందరూ కూడా నాయకులంతా స్వార్థంతో పదవుల కాంక్ష ఉంటుంది కాబట్టి వీరిద్దరూ నిస్వార్థంగా తెలంగాణ గురించి పోరాటం చేసిన నిజమైన ఉద్యమకారులు ఏం ఆశించకుండా వారు పరమపదించారు కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వారిని పూర్తిగా ఆదరించిండు వారికి అండగా నిలబడ్డాడు వారు చనిపోయిన రోజు కూడా 24 గంటలు అక్కడ ఆ దాన సంస్కారాలు అయ్యేంత వరకు అక్కడే ఉండి అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వారి కుటుంబాన్ని కూడా చేరదీయాల రాజకీయంగా అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్దార్ గారి కుటుంబానికి పూర్తిగా అండగా నిలిచారు. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం పేరిట ఎంతో మందిని అవమానపరిచిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మన రాష్ట్రంలో, మీ అందరికీ తెలుసు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ని అయితేనేమి, ఇవాళ గద్దార్ గారిని అయితేనేమి, కనీసం వాళ్లకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఉద్యమాన్ని ఆనవాళ్ళన్ని మర్చి ఉద్యమ దశ అంతా మర్చిపోయి ఆ సందర్భం లేకుండా గద్దార్ గారు ఈ రాష్ట్ర ప్రగతి గురించి, ఈ రాష్ట్ర నిరుద్యోగుల సమస్యల గురించి, రైతుల సాగునీరు గురించి, తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యల మీద అపాయింట్మెంట్ కావాలంటే గత ముఖ్యమంత్రి వాపసు పంపింది కాబట్టి ఎంతో తన హృదయం చెల్లించి కూడా తెలంగాణ తెచ్చుకున్నది అవమానాల గురించా అన్యాయాల గురించా ఒక మాట వారు ఆందోళనలు చేయని ద్రోహం ఇలా తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్నారని కూడా వాళ్ళు మదన పడ్డారు, చాలా బాధ కూడా పడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురంగా వారిని చేరదీసి
అతుక్కొని తెలంగాణకు విముక్తినిచ్చింది నీవు. అందులో మనం భాగస్వామ్యం చేసినందుకు అలంకారం మరి ప్రార్థన గీతం మరి 10th క్లాస్ విద్యార్థులు వచ్చి నిత్యం పద్మాలయ గణేష్ గారు ఎక్స్ జెడ్పీటీసీ నందిగామ గారిని కూడా వేదిక ఎక్స్ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ గారు సుఫలాం మలయజసి సస్యశ్యామలాం మాతరం వందరం శుని పుల్లకుసుమిత ద్రుమదయిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఉపాధ్యాయులు సన్మానించారు నాగమణి మేడం గారు. అలా కోరుతున్నాం. ఇక్కడ చూడండి మేడం కూడా టీచర్ సన్మానిస్తున్నారు. టీచర్ క్లాప్స్ 1 2 3. సిడిపిఓ మేడం గారికి కూడా సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అన్నప్రాసన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు సంధ్య గారి, కవిత గారి, మరి నజరీన్ గారి వారి పిల్లలకు చేయిస్తున్న అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు కూడా, గ్రామస్తులు కూడా చాలా అదృష్టంగా, మా పాఠశాల తరఫున కూడా చాలా అదృష్టంగా భావిస్తాం సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి అందరూ గట్టిగా టీచర్ క్లాస్ మరి ఒకసారి 1 2 3. మేడం మీరు పక్కన జరగండి మేడం కొంచెం. తల్లిపాల దినోత్సవాలు, వారోత్సవాలు మనం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం చూసినట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారంగా గ్రామీణలో కానీ పట్టణాల్లో కానీ వేరే వేరే ఉద్దేశాలతోని అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దానికోసం ఏం చేశారంటే వాళ్ళ సర్వే ప్రకారంగా దీనికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి తల్లికి బిడ్డకు ఉపయోగపడే ఈ తల్లి వారోత్సవాలను జరపాలనే ఉద్దేశంతో ఒక దినం కాకుండా ఈ 2 స్పాట్లనే పెట్టుకున్నాం ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్.
ఇంకా వేరే ఏ విలేజ్లా సహకరించరు. దానికి నాగమణి మేడం గారు చాలా సపోర్ట్ చేస్తారు, ప్రోగ్రామ్స్కి కానీ ఇదే దానికి కానీ. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే శంకరయ్య గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, పత్రికా విలేకరులందరికీ, అలాగే జిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే లేడీస్ గురించి అవేర్నెస్ ప్రజలలో పెంచడం గురించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ముందుకు వారి ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగుంటారు. కాబట్టి ఒక మహిళ ఆరోగ్యం అయితే పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు మహిళ దాంట్లోనే నడుస్తుంది, ఇల్లు మొత్తం గడవడం మొత్తం. ఆమె పిల్లలను చూసుకుంటారు కాబట్టి పిల్లలంతా బాగుంటారు. పెద్దగైన తర్వాత ఇంకా బాగా కావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ స్టేజ్, అట్లా వాళ్ళ స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ అయిపోయేంత వరకు కూడా మహిళా ప్రాధాన్యత అనేది ఒక జీవితంలో ముఖ్యంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తల్లిపాల వారోత్సవాలు అనేది 7 రోజులు చేసుకోవడం మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటాము. ఇట్లాంటి దాని గురించి కానీ అవేర్నెస్ తేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు అందరూ దీని గురించి చెప్పారు కాబట్టి ఇంకా మీకు చెప్పనవసరం లేదు. నేను ఇంకా సమయం కూడా అందరికి తక్కువ ఉంది, పిల్లలు కూడా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం, అందరికీ అవసరం ఉన్న కార్యక్రమం తల్లిపాల వారోత్సవం. చాలా ముఖ్యమైన సందర్భం ఇది. మనమందరం కూడా తల్లిపాలు చాలా ముఖ్యంగా అందరికీ ఈరోజు అవసరం కాబట్టి ఒక నానుడు తల్లిని మించిన దైవం లేదు. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తల్లి పిల్ల వాళ్ళ నిరక్షరాస్యులు, తల్లి చదువుకుని తల్లులు ఎంతో మంది ఉంటారు కాబట్టి వారికి ఆరోగ్య శాఖ ద్వారా కానీ, ఐసిడిఎస్ శాఖ ద్వారా కానీ, ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఒక మంచి వారోత్సవాలు అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని కూడా వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గారు నిర్ణయించిన ఈ యొక్క వారం రోజులు వారోత్సవాలు జరపవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, సంబంధిత శాఖ ఐసిడిఎస్ మీద కూడా ఉంది. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం. తల్లిపాలు ప్రతి ఒక్కరం, తల్లికి ఈ ప్రపంచంలో ప్రథమ స్థానం ఉంది. భగవంతుడు కూడా తర్వాతనే గాని ప్రథమ స్థానం తల్లి జన్మనిచ్చిందంటే వాళ్ళ పాట రూపకంగా చెప్పారు, చాలా మంచిగా చెప్పింది అమృతమ్మ కూడా. తల్లి చాలా గొప్పది. తల్లి తన బిడ్డను జన్మనిచ్చేటప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు తట్టుకుంటుందంటే తల్లి, అది దేనితోని పోల్చలేం. ఒక్కొక్కసారి ఆ తల్లి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లికి పునర్జన్మ అవుతుంది. ఎన్ని కష్టాల నుంచి జన్మనిస్తుంది బిడ్డకు. ఆ బిడ్డ జన్మించిన ఒక్క నిమిషానికే ఆలోచన చేస్తుంటే నా బిడ్డ ఆకలికి రోధిస్తూ ఉంటది. కనీసం తన లోపల ఆ పాలు ప్రసన్నం కాకపోయినప్పటికీ ఇంకొక తల్లిదారనైనా ఆ బిడ్డకు పాలునిచ్చే కార్యక్రమం చేపడతారు. కాబట్టి తల్లి స్థానం చాలా గొప్పది. ఇవాళ రకరకాల విధంగా సమాజం మారింది కాబట్టి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నది. తల్లి స్థానాన్ని చాలా దుర్మార్గంగా కూడా చూస్తూ ఉన్నారు కొందరు. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పుట్టిన బిడ్డకు అన్ని విధాల పౌష్టికాహారం అందించాలి, వాళ్ళ లోపల ఒక వ్యాధి నిరోధక శక్తి పెంచాలి. కాబట్టి ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏవైతే రోగ నిరోధక శక్తి తట్టుకునే పౌష్టికాహారం ఏదైతే పిల్లలకి ఇవ్వాలనో, తల్లికి ఇవ్వాలనో ఆ కార్యక్రమం ఐసిడిఎస్ వల్ల జరుగుతూ ఉంది. ఇది నాకు తెలిసి కూడా నేను చిన్నప్పటి సందు కూడా చూస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చూస్తారంటే వాళ్ళకి అనుమానం ఉన్నది. వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళ అనుమానం కాదు, ఇవాళ వాళ్ళ ఆనందానికి ఆకాశం
ఆకాశాన్ని అంటుతున్న వాళ్ళ ఆనందం. అవునా కదా హెడ్ మాస్టర్ గారు? వాస్తవేనా? వాస్తవాన్ని నేను మాట్లాడే రెస్పాన్స్ గా ఉన్నారు. ఏ లీడర్ మొక్కవాల్సిన అవసరం లేదు, ఎవరిని మొక్కవాల్సిన అవసరం లేదు. అందుకే ఇవాళ రాష్ట్రం ఒక దిశ మారబోతుంది కాబట్టి, ఆ రోజు ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి, తెలంగాణ వచ్చినాక వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి, అటువంటి ఇబ్బందులు జరగొద్దని మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ప్రయత్నం చేసి ఆయనను చాలా ఇబ్బందులు పెట్టినా. ఎందుకంటే నేను చెప్పిన వాస్తవాలు చెప్పిన, మనం దీంట్లో మాట సాయమే, కొద్దిగా ఒక జీవో సడలింపే, దీంట్లో మనకు ఫైనాన్స్ మ్యాటర్ దీంట్లో ఏమి రాదు, మనం ప్రమోషన్లు ఇస్తే మనకేమి ఇబ్బంది కాదు, మనం ట్రాన్స్ఫర్లు ట్రాన్స్పరెన్సీగా చేస్తారావు గారు 9 నెలల పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది. కానీ 370 జీవో తెచ్చి ఆ రోజు టీచర్లను చాలా ఇబ్బంది పెడితే మళ్ళాసారి ప్రభుత్వమే కోల్పోయిందనా, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ గత 10 ఏళ్ళు ఏం జరిగిందో చాలా అవస్థపడ్డారన్న, తల్లి ఒక తాన, బిడ్డ ఒక తాన, భర్త ఒక తాన, వాళ్ళ కష్టాలు వర్ణాతీతం అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా ఒక సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, లీగల్ కమిటీలను ఏర్పాటు చేసి, ఎక్కడ యూనియన్లను కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఇవాళ రెడ్డిని ఏ విధంగా అయితే అత్తుకున్నారో, ఏ విధంగా అయితే హృదయంలో పెట్టుకున్నారో, రేపు రాబోయే కాలం ఆ విధంగానే రాబోతుంది. తప్పకుండా మీ ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఉండాలి. ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు, వాస్తవాలు మాట్లాడుతా లేరు. ఇవాళ డొంక తిరుగుడు సమాధానాలు, డొంక తిరుగు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి కూడా సమర్థుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దుబిడ్డ, ఎక్కడ జంకడు ఎక్కడ తొణుకోడు. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పురోగతి దిశకు తీసుకుపోతుండు, అన్ని విధాల అభివృద్ధి కూడా తీసుకుపోతుండు. కాబట్టి ఎంప్లాయీస్ కు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా అండగా ఉంటారు. విడతల వారుగా తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సన్వినియోగం చేసుకుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిడిపో అక్క గారికి, జిల్లా అధికారులు కూడా వస్తారు. తెలుసు కదా స్కీమ్, తెలుసు కదా. నిరుపేదలు ఎవరు మిస్ కావాలి, భూమున్నలు కాదు, నిరుపేదలు ఎవరు మిస్ కావాలి. రవీంద్ర అన్న దా ముందర మరి ఉన్నది ఉన్నట్టు సార్ పాత్ర కూడా ఎంతో ఉంది. అంతకుముందు ఏ అవసరం ఉన్నా గానీ గ్రామ పెద్దల ద్వారా సార్ దగ్గరికి వెళ్తా సహకరించినటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ అన్న. పెద్దలందరూ, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, ప్రభుత్వంతో నిజంగా ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ముఖ్యమంత్రి వెంబడే ఉన్నారు, ఎక్కడ అసెంబ్లీలో చూసినా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు, ఏ సందర్భం చూసినా ఉద్యోగులను వెంట పెట్టుకుని తప్పనిసరిగా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా ధన్యవాదాలు సార్. ఉపాధ్యాయ లోకము ఎప్పుడు కూడా మీ మేరు మనవైనటువంటిది. ఎన్నో రోజుల నుంచి 5 సంవత్సరాలు ఎలాంటి కోర్టు కేసులు కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క రోజుతోనే పూర్తి చేసేసి వేల మంది ఉపాధ్యాయులను పదోన్నతులుగా, అదేవిధంగా బదిలీల లోపల చేయడం చాలా గొప్ప విషయం.
మీరు ఇంత గొప్ప పనిని నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత ఇంకా చేయగలరో మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది సార్. నిజంగా నిమిషం ప్రజాప్రభుత్వం చాలా గొప్ప విషయం సార్. తప్పకుండా మా ఎప్పుడు కూడా మీరందరూ విద్యార్థులారా, డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారి యొక్క ఏ విధమైన పనులు చేస్తున్నారో, ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటున్నారో మీరు చూడాలి, గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భవిష్యత్తు అలా ఉండాలని కోరుకోవాలని నేను తెలియజేస్తూ, సార్ మా ఒక్క రిక్వెస్ట్ మీతో విన్నవించుకుంటున్నాం సార్. మా పాఠశాలకు గర్ల్స్ ఒక టాయిలెట్, తర్వాత ఒక స్వీపర్ అవసరం ఉంది సార్. మరి మొన్ననే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నియామకం చేసుకోమని గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మా యొక్క రవిగుప్త గారు, లింగం నాయక్ గారి సహాయంతో తప్పకుండా మీరు మాకు సహాయం చేస్తారని, మా పాఠశాలకు ఒక గర్ల్స్ టాయిలెట్, తర్వాత ఒక స్కావెంజర్ అందిస్తారని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా బయటనే కార్యక్రమం అనుకున్నాము. అయినా కూడా మేము పరిస్థితి ఎట్లా మారుతుందని మేమంతా సంసిద్ధంగా ఉండి ఇవన్నీ ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని, మా ఉపాధ్యాయులను ఆశీర్వదించడం, మా విద్యార్థులకు ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబండ వర్గ ఉద్యోగస్తులే కాదు, రైతులు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాలకు పోకుండా, ఒక నియంత్రిత ధోరణికి పోకుండా, ఇది ప్రజల అభిప్రాయం, సబండ వర్గాల అభిప్రాయం, ముఖ్యమంత్రి అయినప్పటికీ సదాభిప్రాయం, అన్ని వర్గాల అభిప్రాయం, వారు బాధ్యతలలో ఉన్న ఇబ్బందులు, వారి ఉద్యోగులలో ఉన్న ఇబ్బందులు, సబండ వర్గాలలో ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా వారి అభిప్రాయం సేకరించి దాంట్లో ఉన్న లోపాభిష్టకరమైన ఇబ్బందులు ఏంటివి, ఏ విధంగా ఇబ్బంది తొలుగుతుందనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి ఇవాళ అందరు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛదనం పచ్చదనం ఏదో తూతూ మంత్రంగా కాకుండా, ఇవాళ సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు అనుకోండి, వర్షాకాలం నేచురల్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సీజనల్ వ్యాధులను అరికట్టాలి, కొద్దిగా ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలి, విద్యార్థులకు కూడా ఒక చైతన్యం చెయ్యాలి, మన పరిసరాలను పచ్చదనంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక ఇలా డెంగీ అటాక్ అవుతుంది, ఇలా డయేరియా వస్తూ ఉంది, మలేరియా వస్తూ ఉంది. అంటే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు రోగ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు రావద్దు రేపు భవిష్యత్తులో అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం రండి. ఇవాళ ఇది 3వ కార్యక్రమం. ఇక్కడికి మన ఇల్ముల్లార గ్రామానికి రావడం జరిగింది. మరి జిల్లా పరిషత్ ఆవరణలో ఈ వనవాసం, ఈ చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారు, అదేవిధంగా వారి బృందం అంతా, టీచర్స్ బృందం, విద్యార్థులు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఎండిఓ గారు, నాతో పాటు వచ్చిన మా నాయకులందరూ కూడా స్వచ్ఛదనం పచ్చదనం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వల్ల చెట్టుకు మానవాళికి విడదీయని బంధం ఉంది. చెట్టు మీ అందరు తెలుసు, చెట్టు అన్ని విధాల మనకు మానవానికి రిలేషన్షిప్. అంటే ఒక చెట్టు పెట్టుకుంటే ఒక ఎండాకాలం ఇవాళ నేచురల్ గాలిని మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవాళంతా మనం అంతా ఆర్టిఫిషియల్ అలవాటు అవుతా ఉంది. ఇంటి ముంగల 2 చెట్లు పెట్టుకుంటే ఏసీ ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎండకాలం చూడండి, ఎంత ఏసీ ఉన్నా మన ఇంటి ముంగల చెట్టు పెట్టుకుంటే చెట్టు ముంగల కూర్చుందాం, కుర్చేసుకొని ఆడనే కూర్చుందాం, పరుపేసుకొని కూర్చుందాం. నేను ఏ కార్యక్రమాలు చేసినా నేను చెట్టు కిందనే ఏదన్నా మా మండల ప్రెసిడెంట్లకు కానీ గ్రామ పెద్దలు కూడా చెప్పేది, ఏదో కానీ తాడ్పత్రో ఏదో వేసుకొని ఆఖరికి కాగితం తాడ్పత్ర వేసినా వేసుకొని కూర్చుంటే ఆ చెట్టు కింద కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుందంటే మైక్ తో పని లేదు, ఇంకో దాంతో పని లేదు. అంటే అంత చల్లదనాన్ని ఇచ్చి అంత ఆహ్లాదకరాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి గతంలో ఇవాళ వచ్చినాయి ఫార్మాసిస్టులు కానీ ఇవన్నీ కూడా మన మేము చిన్న ఉన్నప్పుడు
టాబ్లెట్ అనేది ఇంజెక్షన్ అనేది మేము కూడా చూడలే. అదేదో అన్న ఉంటే ఆయుర్వేదిక్ రోజుల్లో ఇవాళ చెట్టు అన్ని విధాల మనకు అండగా ప్రకృతి సంపద. ఇలా ప్రకృతి సంపద అంతా మన ఇష్టానుసారంగా చెట్లు నరికేస్తా ఉన్నాం. భోగభాగ్యాలు అనుభవించడానికి చెట్టును దూరం చేసుకుంటాం కాబట్టి చెట్టును దూరం చేసుకున్నాక ఎన్నో కష్టాలకు గురవుతున్నాం. ఇవాళ లేని రోగాలు వచ్చినాయి మన బారిన ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఉన్న ఇంతమంది ఉన్నాం, ఏదో ఒక రోగం ఉంది, తప్పకుండా ప్రతి మనిషికి ఒక రోగం ఉంది. ఎందుకున్నది అంటే మనమంతా ఆర్టిఫిషియల్ కు అలవాటు పడ్డాం కాబట్టి నేచురల్ అంతా ఇవాళ మనం కూడా చూడు. ఆర్టిఫిషియల్ ఫిల్టర్ కావాలి, బాటలు ఉందా, ఎమ్మెల్యే వచ్చి బాటలు తీసుకురా, బాటలు తీసుకురా. ఎటు పోతున్నాం అనేది సమాజం ఎటు పోతుంది, మనం ఎటు పోతున్నాం. ప్రకృతి పంచభూతాలు మనము ఆరోగ్యంగా ఉండడానికి పంచభూతాలు మనల్ని చేరదీస్తామంటే మనం పంచభూతాలను దూరం చేసుకుంటా ఉన్నాం. ఇలా ఉదయం సూర్యుడు ఉదయిస్తా ఉంటే ఆ కిరణాలు మన శరీరం మీద పడితే రోగ నివారణ జరుగుతుంది. కానీ సూర్య కిరణాలే మన మీద పడనిస్తుంది. అంటే ఎంత జరుగుతూ ఉందంటే ఇవాళ మనం నేచురల్ సంపదను దూరం చేసుకోవద్దు. ఆ రోజు రాజులు వేటకి వెళ్ళినా అడవులలో పోయి ఏం తిండి ఉండేదా వాళ్ళకు, చెట్ల పొలాలు తిని వేటకు వెళ్లేవాళ్ళు రాజులు గారు. చెట్టే పొలాలు ఇచ్చి ఇవాళ మనం అందరం కూడా చూస్తున్నాం. చెట్టును రక్షించినట్లయితే మన మానవాళికి మంచిది. వాళ్ళ ఎన్నో కొటేషన్స్ రాజులు పిల్లలంతా మనమంతా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి. అంటే ఒక్కొక్క ఎప్పుడైనా కూడా ఒక చెట్టు నాటితే మనకు ఒక స్పష్టమైన ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందజేస్తుంది. ఈ ఆక్సిజన్ మించింది ఎక్కడ ఉండదు. ఇది ఆర్టిఫిషియల్ ఏదో మనం రోగం పడ్డాక సత్యమంగళ తీసుకుపోయి హాస్పిటల్లో వండబెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు, వెంటిలేటర్ మీద పెడతా ఉన్నారు. కానీ దీన్ని మరుస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వాలు కూడా వన సంరక్షణ చేయాలని చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఏదో ఆషామాషిగా ఏదో స్థలం ఉంటే పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి ఇరికిరికిగా మొక్కలు పెట్టి అట్లా కాదు. మనకు అవసరం ఉన్నది ఇప్పుడు ఈ పరిసరాలలో ఉన్నాయి. ఒక అవసరం ఉన్న చెట్లు, ఒక వేప చెట్టు కానీ ఒక పండ్ల చెట్లు కానీ పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నా, ఇక్కడ సెక్రటరీ ఉన్నా ఎవరున్నా, నేను ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎవరన్నా మన గ్రామ పంచాయతీ పర్మిషన్లకు వచ్చినప్పుడు, ఇండ్ల పర్మిషన్లకు వచ్చినప్పుడు, ఏదైనా వేరే కార్యాలయాలకు పర్మిషన్లకు వచ్చినప్పుడు సెక్రటరీ విధిగా ఎంపీడీఓ గారు కూడా చిన్న సూచన, మనం ఏదంటే ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మళ్ళీ అక్కడ వదిలిపెడతా ఉన్నాం. కాబట్టి దాన్ని చాలా మంది కూడా ఎక్స్పెరిమెంట్ చేసారు. ఇంకుడు గుంత వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒక 6 ఫీట్లు ఇంకుడు గుంత వెళ్తే మనం నిజంగా చెప్తున్నాం కదా, 10 మంది ఫ్యామిలీస్ వేస్ట్ వాటర్ అంతా మనం ముఖం కడిగింది కానీ ఇంకేం చేసినా కానీ అటువంటి స్నానం చేసిన నీళ్ళల్లో పోయినాయనుకో ఎంతో మంచిగా ఉంటుంది. రోడ్డు మీదకి పోదు. మన బోర్లకు కానీ దానికి కానీ బాగా గ్రౌండ్ వాటర్ కూడా బాగా అడ్జేసినట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పకుండా 2 చెట్లు ఒక ఇంకుడుగుత కండిషన్ పెడితే బాగుంటుంది. అది స్టేట్ గవర్నమెంట్ కూడా పాలసీ తీయబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంత మంచిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పిల్లలకు కూడా ఇదంతా ఒక అవగాహన రావాలనేదే ఈ ర్యాలీలు ఏర్పాటు చేయడం. నిన్న సంది మొదలైంది, 9 తారీఖు వరకు ఉంది. కాబట్టి పాపం ఎంపీడీఓ గారు కూడా నిన్న నాతో మాట్లాడింది. పాపం ఆమెకు కూడా సీజనల్ వైరస్ ఏదో అటాక్ అయినా కూడా దీంట్లో పచ్చదనంలో పాల్గొనాలని కూడా వారు ట్రీట్మెంట్ కొద్దిగా తీసుకొని కూడా రావడం జరిగింది. సారీ అమ్మా, రాకుండా కూడా ఏం అనుకోని వాళ్ళం కాదు, మీరు అడిగినందుకే వచ్చినా, నేను కూడా ఏం రాకుంటుంటే వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మన ఎంపీడీఓ గారికి ఓ సీజనల్ వ్యాధి అటాక్ అయింది అంటే ముందు జాగ్రత్త చర్య మనం అందరం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పరిశుభ్రంగా ఉంచడానికి మన ఇల్లు వరకు మన పాఠశాల వరకు మనం కూడా అందరూ పరిశుభ్రత స్వచ్ఛదనం పాటిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, చాలా ఆనందమైంది. టిఫిన్ కూడా సరిగ్గా చేయలే కానీ టిఫిన్ చేసినట్టు అనిపించింది. చాలా మంది కూడా నేను కొత్తగా ఎమ్మెల్యేలం అయినాక టీచర్స్ వాళ్ళ బాధలు నాకు తెలుసు. అది వారికి కూడా కుటుంబం ఉంటుంది. వారి కుటుంబాలని కూడా వాళ్లకు అందరము కుటుంబాలు కలిగిన వాళ్ళమే, భార్య పిల్లలను కలిగిన వాళ్ళమే అందరం. వాళ్ళకు కూడా ఒక ఆందోళన, నేను
ఇవాళ పిల్లలను వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వాళ్ళ కన్న పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి, మంచి స్కూళ్లకు చదివించాలి, టైం టు టైం వాళ్ళకు కూడా ఇంత భోజనం పెట్టుకోవాలి, టైం టు టైం వాళ్ళకు కూడా ట్యూషన్ మేము వచ్చి చూసుకోవాలనే ఒక ఆందోళన ప్రతి టీచర్ కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కుటుంబ సమస్య అందరికి ఉంది. దాంట్లో ఒక వెర్రినా సన్నాసి ఇచ్చిన అధికారాన్ని ఇచ్చలవిడిగా వాడి 317 జీవో తీసుకొచ్చి ఇంకో జీవోలు తెచ్చి జోన్లు తెచ్చి పనికిమాల పనులను తెచ్చి ఆ రోజేమో స్వపరిపాలన అన్నారు, మన పరిపాలన అన్నారు, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలన్నారు. ఇవాళ ఉద్యోగస్తులను నానా ఇబ్బందులు, దాంతో ఏం పైశాచిక ఆనందమో నాకు అర్థం కాలే. ఆ టీచర్లను ఆ విధంగా ఇబ్బందులు పెట్టి 317 జీవోలు పెట్టి ఒకరొకరి దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, మేము ఎమ్మెల్యేలను అయినాక కూడా ముఖ్యమంత్రి గారితో నేనొక్కనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలం చాలా మాట్లాడినాం. అన్నా మీరు అవునన్నా కాదన్నా బేసిక్ మనకు ఆ రోజైనా ఈ రోజైనా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 317 జీవో తెస్తే అంత 9 ఏళ్ల పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన పార్టీ మళ్ళసారి ఓడించిరంటే దాని వెనుక ఉన్న హిస్టరీ, దాని వెనుక ఉన్న తతంగం తెలుసుకోండి. ఎప్పుడు కానీ టీచర్లతో చెలగాటం ఆడొద్దు. టీచర్లు మన గురువులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా నీకు ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఇబ్బందులు పెట్టిండ్రు, వాళ్ళ శాపనార్థాలు, టీచర్ల శాపనార్థాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు శాపనార్థాలు పెట్టిండ్రు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇవాళ అడ్రస్ లేకుండా పోయిందనా. మనకు చల్లని నీడగా ఉండాలంటే టీచర్లు వాళ్ళు గురుతర బాధ్యత వహిస్తారు, చాలా ఉత్తమంలో వాళ్ళు. పాపం మరి ఇబ్బందులు అంటే అవుతున్నాయి. మరి వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడు స్కూల్కు సరిగ్గా ఓరు. వాస్తవాన్ని కూడా వాళ్ళకి దూరం, ఇప్పుడు వారికి అందుబాటులో ఉండే పోస్టింగ్లు ఇస్తే బాగా, మన ప్రాంతాల్లోనే వాళ్ళని ఇస్తే బాగా అంటే చెప్పి నానా ఇబ్బందులు ఎప్పుడు అయినా కూడా టీచర్లు మమ్మల్ని పట్టుకునేది, మేము సీఎం గారు పట్టుకునేది. మళ్ళీ తెచ్చినావా టీచర్లే కాదు నువ్వు తెచ్చింది, మళ్ళీ అదే కాదు నువ్వు మాట్లాడేదంటే అదే అది అయిందా ఇనేదే లేదంటే అని చెప్పేది. ఎన్నోసార్లు చాలా డిస్కషన్లు కూడా చాలా అయినాయి. కాబట్టి తప్పకుండా మీరు ఏమనకండి. మిమ్మల్ని అందరినీ మెచ్చుకునేటట్టు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటట్టు, మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటట్టు తప్పకుండా చేస్తాము, అది చేసి తీర్థమని చెప్పడం వల్ల మొన్న కూడా ఒక డిఈఓని కూడా కొద్దిగా కోపమైన నేను, ఏం టీచర్లు అంటే తమాషా పడుతున్నావా నువ్వు, ఏం నీకు కోర్టు ఆర్డర్ ఏమని ఉండని, వాళ్ళని రిలీజ్ చేయాల్సిందే. సబ్స్టిట్యూట్ వస్తారు రారు ఆ తర్వాత విషయం. నువ్వు పోయేటోళ్ళని పోనీయండి, మీరు మన వేరే జిల్లాలో ఎందుకు ఏడంటని చెప్పి కూడా కోపం కూడా ఇవ్వడం జరిగింది. అది వారు కూడా స్పందించి కూడా షాద్నగర్ ఎమ్మెల్యే ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదంటని చెప్పి కూడా చాలా మందితో మాట్లాడిన విషయం. టీచర్లకు సానుకూలంగా, టీచర్లకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం పారదర్శకంగా బదిలీలు చేసింది. పారదర్శకంగా ఇవాళ పాఠశాలలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇలా ఎడ్యుకేషన్ కనీసం ఒక దగ్గర బిల్డింగ్స్ సరిగ్గా లేవు, ఒక దగ్గర టాయిలెట్స్ లేవు, ఒక దగ్గర బెంచీలు లేవు, ఒక దగ్గర ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా చేసినాం, అవి కూడా చెప్పినాం. ఇవాళ మీ దగ్గర ఏదైనా శానిటైజర్ ఏదైతే లేడు, సీపర్ అయితే లేదో మొన్న మీరు అసెంబ్లీలో చూసి నేను మాట్లాడిన విషయం ప్రతి టీచరు ఇలా ఫీల్ అవుతుంది. సిగ్గుసేటు ఒక అరగోపాలు ఉన్న ఊర్లోనే లేడీస్ అంతా టాయిలెట్ లేదని అడిగితే నేను తలదించుకున్న ఒక ఎమ్మెల్యే గంటని చెప్పిన దాన్ని ఇప్పుడు దత్తత తీసుకొని కూడా అక్కడ టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మా బృందం మీరు అదనంగా ఒక సీపర్ ఏదో అటెండర్ ఏదో ఇవ్వమంటున్నారు, అది కన్సల్టెంట్ పే మేము సొంతంగా కూడా చందల్లా ఏదైనా వేసుకొని తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. గవర్నమెంట్ కూడా సీరియస్ ఉంది. గవర్నమెంట్ కూడా నేను ఒకటే చెప్పినాం, ఒక 5 మంది టీచర్ల బదులు 4 టీచర్లు ఉన్న ఆ బడి నడుస్తుంది. ఒక అటెండర్ లేకపోతే చాలా ఇబ్బంది ఉంది. పిల్లలతో ఏదైనా తెప్పించుకుంటే పిల్లలను సర్వీస్ చేపిస్తున్నారనే ఒక అపవాదం వస్తుంది, ఒక ఆరోపణ చేస్తున్నారు. పనికిమాలిన లీడర్లు ఉంటారు. మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా అటెండర్ కార్యక్రమం తప్పకుండా చూస్తాం. టాయిలెట్ విషయంలో కూడా తప్పకుండా చూస్తాం.